శామ్ మరియు జాక్ ఇద్దరూ 12 పిల్లలు. తమ చిన్న పట్నం బయట ఉన్న పాడుపడిన భవనం గురించి అనేక కథలు విన్నారు. అందులో దెయ్యం ఉంటుందని, కానీ నిధి కూడా దాగి ఉందని పుకార్లు చెప్పేవారు. ఇద్దరూ భయపడకుండా ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రివేళ టార్చులు పట్టుకుని ఆ భయానక ఇంటి ముందు నిలబడ్డారు. తుప్పుపట్టిన గేటు మెల్లగా తెరిచారు. అది లోపల అడుగు పెట్టగానే గాలి చల్లగా మారింది. ఈ ప్రదేశం నిజంగా భయంకరంగా ఉంది అని జాక్ గుసగుసలాడాడు. కానీ నిధి కోసం ముందుకు వెళ్దాం అని శామ్ ఉత్సాహంగా అన్నాడు. వారు మెట్లు ఎక్కి ఒక మూసిన గదిని తీయగానే ఆ గది అంతా వెలుగుతో నిండి ఉంది. ఆ గది మధ్యలో ఒక పురాతన ట్రంక్ కనిపించింది. శ్యామ్ ఆ తాళాన్ని విరగ్గొట్టాడు. లోపల బంగారు నాణ్యాలు, రత్నాలు మెరుస్తున్నాయి. అయితే అకస్మాత్తుగా ఒక భయంకరమైన కేక విన్నారు. వెనక్కి తిరిగి చూడగానే ఒక ధూళితో నిండిన దెయ్యం వాయువుగా రూపుదాల్చింది. నా నిధిని ఎవరూ తాకరాదు అని గంభీరంగా కేకలేసింది. భయంతో ఇద్దరూ కొన్ని నాణ్యాలు తీసుకుని పరిగెత్తారు. మెట్లు దూకుతూ తలుపు తెరిచి బయటకు దూకారు. ఆత్మ వెనక రావడం ఆగిపోయింది. వారి గుండెల్లో భయం ఇంకా ఉంది. శ్యామ్, నువ్వు నిజంగా పిచ్చివాడివి అని జాక్ నవ్వుతూ అన్నాడు. కానీ మన దగ్గర నిధి ఉంది, మరియు ఒక గొప్ప కథ కూడా ఉంది అని శ్యామ్ ఆనందంగా అన్నాడు.